మీనరాశికి ఈ దోషం ఎక్కువగానే ఉంది. చతుర్థంలో గురువు పెద్దగా యోగించడు. అందులో ద్వాదశ స్థానంలో రాహు, అటు మీనరాశికి షష్టమ స్థానంలో కేతు. అంటే లోన్లు రిజెక్ట్ అవ్వడం, లోన్లు రాకపోవడం, 100 రూపాయలు లోన్ పెట్టుకుంటే లేదా ఒక 10 లక్షలు లోన్ పెట్టుకుంటే 3 లక్షలు రావటం, 1 కోటి రూపాయలు పెట్టుకున్న వాళ్ళకు 30 లక్షలు రావడం, లోన్లు రాకపోవడం, వ్యాపారాలు స్తంభింపబడడం అంటే వ్యాపారాలు నిలిచిపోవడం, వ్యాపారాల్లో ఆదాయం తగ్గడం, అన్ని దోషాలు మీనరాశికి ఉన్నాయి. అయితే విదేశాలకు వెళ్తారు, వీసా వస్తుంది. వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. జల్సా రూపేనా, జూదం రూపేనా, ఇతరత్ర అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవటం లేదా డబ్బు సహాయం చేసి మీరు ఇబ్బందులు పడడం, ఓవరాల్గా మీ చేతిలో డబ్బు నిలబడదు, డబ్బు రాదు. ఆదాయ వ్యవహారాల్లో సమస్యలు, వ్యాపారాల్లో సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు, ప్రతి ఒక్క విషయంలో సమస్య. చదువు లేదంటే ఒక వాహనం నడుపుదామంటే వాహనం నుంచి కింద పడడం, లేదు పిల్లలకి ఏదైనా వస్తువు కొనిపిద్దాము అంటే పిల్లలు మీరు చెప్పినట్టు వినకపోవడం. ఒకటి కాదు, ఇక్కడ చికాక్ అనేది మీ జాతకాన్ని బట్టి. నేను మీనరాశి వారికి ఒకటే చెప్తున్నాను, గతంలో కూడా ఉగాది పంచాంగంలో చెప్పాను. మీనరాశి వారు చాలామంది సంప్రదించారు, ఒక పరిహారం చెప్పాను, అద్భుతంగా రాణిస్తున్నాము, బాగుంది అని చాలామంది చెప్పారు. రేవతి నక్షత్రం మీనరాశి వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి వారు, పూర్వభాద్ర నక్షత్రం మీనరాశి వారు చాలామంది నన్ను కన్సల్ట్ అయ్యారు. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ ముందు కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే అస్సలు బాగాలేనటువంటి 12 రాశుల్లో మీనరాశి ఒకటి. ఇంకా గురువు కూడా చతుర్థంలోకి రావడం, అది కూడా దోషమే. ఆదాయంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇదేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేసేది కాదు. మంచి విని తెలుసుకొని ఆచరిస్తే ఆ సమస్యని మనం దాటేయవచ్చు. ఇంకా మనం చేసే మంచి పనులు మనకి ఇంకా రెట్టింపు యోగాన్ని, అనేక ధనలాభాలని ప్రసాదింపజేయవచ్చు. ఎంతటి దోషమైనా భగవత్ అనుగ్రహానికి అంటే భగవత్ అనుగ్రహంతో ఖచ్చితంగా దోషం విముక్తవుతుందన్నది శాస్త్రవచనం. మీనరాశి వారు ఏలినాటి శని దోషం, కంటక శని దోషం, చతుర్థ గురుగ్రహ దోషం, వ్యయ రాహుగ్రహ దోషం, అష్టమ కేతుగ్రహ దోషం, ఇన్ని దోషాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకోండి. 5వ నెల నుండి 10వ నెల వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. 10వ నెల తర్వాత మళ్ళీ కొన్ని గ్రహాలు, పంచగ్రహాలు మారుతాయి. కాబట్టి అప్పుడు మళ్ళీ అంటే ఏదో రాశి ఫలితం అంటే ప్రతి నెల జస్ట్ ఫార్మాలిటీగా ఏదో చెప్పడం ఉండదు. నాది ప్రతిదీ గ్రహస్థాన చలనాన్ని బట్టి యాక్యురేట్గా, అంటే ఏ రాశికి ఎలా ఉంటుందనేది సవివరంగా చెప్తాను, దానికి తగ్గ పరిహారాలు చెప్తాను. కావున మరలా అనేక గొప్ప ప్రాయశ్చిత్తాలు, అనేక పరిహారాలు మీకు అందించడానికి మళ్ళీ కలుసుకుందాం. రాశి ఫలితాలు 12 రాశుల వారు మాత్రం నేను చెప్పిన పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు.